మోదీ గారు గతంలో ట్వీట్ చేశారు ఏమని, నాకు మంచి మిత్రుడు అన్నప్పుడు ఎస్ నేను నీకు మంచి మిత్రుడినే అని. కానీ విమర్శించినప్పుడు ప్రధాని వారి వ్యూహం మౌన వ్యూహమా, వారి మౌనం వ్యూహాత్మక మౌనమా, అంటే ఏదో ఒక టైం కోసం వెయిట్ చేస్తే కనుక ఆ టైం ఇంకా రాలేదా? రిషి గారు, మీకు పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం సార్, నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. బీజేపీ అంతర్జాతీయ విధానం చాలా స్పష్టంగా ఉంది. నేషన్ ఫస్ట్, నా దేశమే నాకు మొదలు. ఈ ఇంట్రెస్ట్ లో ఏ సిద్ధాంతాలు మనకు అవసరం లేదు. ప్రపంచంలో ఏ సిద్ధాంతాలు ఎటువైపు పోతున్నాయి అనేది మనకు చాలా చాలా చిన్న విషయం. భారతదేశానికి, బీజేపీ యొక్క విదేశాంగ నీతికి, ఈ దేశానికి ఏది మంచిదో అది మంచిది, ఈ దేశానికి ఏది చెడ్డదో అది చెడ్డది. ఎక్కడైనా సరే, ఏ దేశంలో ఏ సిద్ధాంతం అయినా సరే అది కాదు బీజేపీ యొక్క తంబ్రూలు. అది ఇంకా దాంట్లో వేరే చర్చ లేదనేది అనేక దశాబ్దాలుగా బీజేపీ ఈ విధానాన్ని అవలంబిస్తుంది కూడా ఇప్పుడు కూడా. కాబట్టి ఈ దేశమే నాకు మొదలు. మై నేషన్ ఇస్ ఫస్ట్ ఫర్ మీ. ఈ దేశానికి, మన దేశానికి ఏది మంచిదో అది మనకు మంచిది, మన దేశానికి ఏది చెడ్డదో అది చెడ్డది. ఇంతే, ఇంతకంటే వేరే తంబురోలు ఏం లేదు బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ అని నేను మొదటి విషయం చెప్పదలుచుకున్నాను. అది రష్యా సోషలిస్టు కమ్యూనిస్ట్ భావజాలం ఉందా, ఈరోజు చైనాలో కమ్యూనిస్టు భావజాలం లేదు. చైనా కంటే పెద్ద పెట్టుబడిదారు దేశం, పెట్టుబడులను ఆహ్వానిస్తున్న దేశం, విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ అక్కడ జరుగుతున్న శ్రమదోపిడి కంటే ప్రపంచంలో ఎక్కడ జరగట్లేదు అనేది చైనాకు పోయొచ్చే వాళ్ళు చైనా నుంచి వస్తున్నటువంటి వార్తలు ఇవన్నీ తెలుసు మనకు. అంటే ఒక ప్రపంచంలో చాలా దేశాల్లో నియంతృత్వం ఉన్నట్టు అక్కడ నియంతృత్వం ఉంది. ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆ దేశాన్ని పరిపాలిస్తారు. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు యుద్ధంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ ఆపాడన్నాడు. దాని తర్వాత భారత ప్రధానమంత్రి మోడీ గారు అనేక సందర్భాలలో మాకెవ్వరి మధ్యవర్తిత్వం లేదు, ఇది విషయం చాలా స్పష్టంగా మోడీ గారి నోట్లోంచి చెప్పారు. విదేశాంగ శాఖ అయితే చాలా స్పష్టంగా చెప్పింది. భారతదేశ సైనిక విభాగం నుంచి ఇచ్చినటువంటి ప్రకటనలో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇంకా భారతదేశానికి విదేశాంగ విధానంలో చాలా స్పష్టం. అది ట్రంప్ అయినా, అది పాకిస్తాన్ అయినా, అది చైనా అయినా, అది రష్యా అయినా, అది ఇంకో దేశం అయినా, ట్రంప్ అడ్రస్ చేస్తూ చెప్పాల్సిన అవసరం లేదు అని భావించారా ప్రధాని? దానికోసం నోటితో మాట్లాడడం కంటే నొసటితో చెప్పడం అనేటువంటిది చాలా సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలలో అవసరం కూడా అనేది స్ట్రాటజీ. ఉదాహరణకి, రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం తగ్గించండి అన్నారు. ఒక 4 నెలల క్రితమో 5 నెలల క్రితమో భారతదేశం కొంత పర్సెంటేజ్ కంపేరిటివ్లీ, అంటే పోల్చుకున్నప్పుడు కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఆయిల్ క్రూడ్ ఇంపోర్ట్ తగ్గింది. అయిపోయింది కదా, అయిపోయింది. అమెరికా మాట్లాడు అన్నాడు. బట్ ఇదే సంవత్సరం 2025 నవంబర్ డిసెంబర్ లో హైయెస్ట్ దిగుమతి చేసుకున్నారు అదే రష్యా నుంచి. అమెరికా చెప్పుతున్న హైయెస్ట్ ఇంపోర్ట్స్ వచ్చినాయి నవంబర్ డిసెంబర్ లో. అమెరికా సెనేటర్ లెన్సా ట్రంప్ పక్కన పెట్టుకుని, ఇదిగో భారత రాయబారి ఇంట్లో నేను గత నెలలో కలిసినప్పుడు నన్ను రిక్వెస్ట్ చేశాడు, ఆయన లిటరల్లీ ప్రాధేయపడ్డాడు అన్నట్టే మాట్లాడాడు. మీరు ఎలా అయినా కొంచెం మాట్లాడి మాకు తగ్గించేలా చేయండి అని. నేను అందుకోసం చెప్తున్నా, అమెరికా టారిఫ్ల విషయంలో భారత ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ వచ్చింది తప్ప భారత ప్రభుత్వం మేము ఆయిల్ తగ్గించుకుంటున్నామని రష్యా నుంచి ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? సో లెన్సా చేసిన కామెంట్లు కరెక్టేనా అండి? నేను భారతదేశంలో నేను అందుకోసం డిప్లొమసీని అర్థం చేసుకోవాలంటే ప్రపంచ వేదికలలో 1947 నుంచి, అంతకంటే ముందు, ప్రపంచ యుద్ధం కంటే ముందు నుంచా డిప్లొమసీ ఏంటంటే ఒక అంబాసిడర్ ఇప్పుడు మన దేశానికి వచ్చినప్పుడు మన దేశంలో అమెరికన్ అంబాసిడర్ కూడా మనతో మాట్లాడుతుంటాడు, మన విదేశాంగ వ్యవస్థ మాట్లాడుతుంటాడు. మన దేశంలో ఇంతేందుకంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి అమెరికన్ కన్సులేట్ ముఖ్యమంత్రితో మాట్లాడతారు, తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడతారు, రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. వాళ్ళు అన్ని పార్టీల యొక్క నాయకులను పిలుస్తారు. ఫార్మల్ గా వాళ్ళు ఆయన చెప్పింది ఏంటి, నేను ఆయన ఇంటికి వెళ్ళాను, డిస్కసింగ్ సంథింగ్ ఇన్ఫార్మల్ గా జరిగింది చెప్పారు ఆయన. రిషి గారు, అంబాసిడర్ పోయి మన ఇండియన్ ఎంబసీ పోయి ఆ ఎంపీని మాట్లాడిందా? ఆయన ఎంపీకి ఒక సెనేటర్ ఉండేటువంటి శక్తి ఎంత అమెరికాలో అనేది మీకు నాకు తెలియకుండా అంత అజ్ఞానంలో ఉంచుతున్నాము అంటే అంతకంటే ఇంకొక నేను దాంట్లో అంతకంటే ఎక్కువ నేను కామెంట్ చేయదలుచుకోలేదు సార్. అందుకోసమనే అమెరికా పాత్ర విషయంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, షేక్ హసీనాను డిస్టెబిలైజ్ చేయడానికి ఎవరు బాధ్యులు ఈ రోజున? షేక్ హసీనా డిస్టెబిలైజ్ చేయడానికి అమెరికానే బాధ్యులు. ఎందుకంటే ఒక చిన్న దీవి కోసమని, ఆ దీవి అమెరికాకి ఇవ్వడం కోసం అని చెప్పి అమెరికా చేసినటువంటి ప్రయత్నాలు, నేను వాళ్ళకు దీవి ఇవ్వలేదు కాబట్టి నా పదవి ఊడిపోతుందేమో అన్న తర్వాత కూడా
భారతదేశం ఈరోజు హసీనాకు షెల్టర్ ఇచ్చింది. ప్రపంచ ఒత్తిడి ఉండదా మన మీద? అమెరికా ఒత్తిడి లేదా మన మీద? కానీ ఎందుకు ఎందుకు తల ఒగ్గినామా? ఏమన్నా అమెరికా ఒత్తిళ్లకు ఆ దీవిని ఇవ్వడం కోసం ప్రయత్నం చేసినామా? ఈ టైప్ ఆఫ్ డీప్ స్టేట్ రూల్స్ అంటే ఇవైతే అమెరికా కుటిల ప్రయత్నాలు చేస్తుందో ఆ ప్రయత్నాలు అన్నింటిలో కూడా మనం నొసటితోటే సమాధానం చెప్తున్నాం. అవర్ యాక్షన్స్ ఆర్ అవర్ ఆన్సర్స్, మన యొక్క చర్యలు, మన యొక్క సమాధానాలు. ఇది అర్థం కాకుండా భారతదేశంలో జార్జ్ సోరెస్ చెప్పింది కరెక్ట్, జార్జ్ సోరెస్ డీప్ స్టేట్ లో మనం షామ్ పిట్రోడా చెప్పింది కరెక్ట్, లేకపోతే మీకు నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను సార్, మీరు తులసిరెడ్డి కూడా కామెంట్ చేయాలి, వారు కూడా చెప్పాలి సమాధానం. ప్రపంచంలో బంగ్లాదేశ్ ను డిస్టేబిలైజ్ చేశారు. ఏం చెప్పారు? బంగ్లాదేశ్ లో ఎన్నికల ప్రక్రియలో సజావుగా జరగలేదు అని. అట్లాగే ఇప్పుడు వెనిజులా విషయంలో అటువంటి స్టేట్మెంటే, ఇంకొక దేశంలో అటువంటి స్టేట్మెంటే. ఇదే స్టేట్మెంట్ భారతదేశంలో కూడా ఓటు చోరీ, ఇది దిస్ వర్డ్, ఈ పదాన్ని ఆర్టికులేట్ చేసింది, ఈ పదాన్ని ఆర్కిటెక్ట్ చేసింది అమెరికా డీప్ స్టేట్, అమెరికన్ ఇంట్రెస్ట్ లో పార్ట్నటువంటి అమెరికా వ్యవస్థలు, అమెరికా శక్తులు. అవి ప్రపంచంలో ఏ దేశం కూడా స్థిరంగా ఉండకూడదు అనేది అమెరికా కుటిల నీతి. అది అప్పటి నుంచి దశాబ్దాల కాలం నుంచి ఉంది. అమెరికా ఇన్ఫ్లుయెన్స్ తో రాహుల్ గాంధీ చేస్తున్నారా? ఓట్ చోరీ ఉద్యమం అమెరికా ఇన్ఫ్లుయెన్స్ తోనే రాహుల్ గాంధీ చేస్తున్నారనా? అమెరికాలో ఉన్నటువంటి అందుకోసం చెప్తాను, అమెరికన్ స్ట్రాటజీ శక్తులు చేస్తున్నాయి. ఇది స్టేట్మెంట్ వెనకాల అదే ఉంటుంది. జార్జ్ సోరస్ ఉంటాడు, షామ్ పిట్రోడా ఉంటాడు. అందుకోసం నేను దురదృష్టకరమైన ఒక మాట చెప్తాను సార్, భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన ఒక దేశంలో ఇండియా ఈజ్ నాట్ ఏ నేషన్ అనేటువంటి స్థాయికి దిగజారినటువంటి రాజకీయ వ్యవస్థ భారతదేశంలో ఉన్నప్పుడు ఆ శక్తులకు మనం తలొగ్గుతున్నామా, తల ఎత్తుకుంటున్నామా అనేటువంటి ఆలోచించాలి సార్. అందుకోసం ఇండియా, మోడీ నాయకత్వంలో ఇండియా ఫస్ట్. మనం చెప్పేది మన చేతులతో చూపిస్తాం. ఈ మధ్య కాలంలో రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా నవంబర్, డిసెంబర్ లో అత్యధికంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చేసి మాట్లాడదాం.